Good morning and Vamsi, welcome to Morning Prime Time. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంగళగిరిలో పర్యటిస్తున్నారు. కొలనకొండలోని గోకుల క్షేత్రంలో నిర్మిస్తున్న వెంకటేశ్వర ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ముంబై వెళ్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరవుతారు. ఇవాళ రాత్రి అక్కడే బస చేసి రేపు మధ్యాహ్నం తిరిగి అమరావతికి చేరుకుంటారు సీఎం. అనంత శేష స్థాపనకై ఆలయం దగ్గరికి వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో ముఖ్యమంత్రి గారు అనంత శేషుణ్ణి, స్వర్ణమయం అనంత శేషుని ముఖ్యమంత్రి గారు, రజతమయంగా ఉన్న అనంత శేషుణ్ణి జస్టిస్ ఎన్వి రమణ గారు తీసుకుని వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది. అందుకని అనంత శేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని అందరికీ ఒక ప్రత్యేకమైన అంశం భూస్పర్శ అంటే ఇక్కడ స్థాపించిన అనంత శేషుడు ఆ మూల విగ్రహం దాకా నేలతో ఉండే అనుబంధాన్ని, నేల గంధం, నేల అనుబంధం తల్లి పిల్లల బంధం లాంటిది కదా, అలాంటి భూస్పర్శ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది ఇస్కాన్ ఆలయం. దేవీ ప్రసోదరీ సముద్రవతీ సావిత్రీ హనో దేవీ పద్మినీ ఓం విశిష్టా శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ జలశయనీ శ్రియం ధారాజా సత్యం దోపరిమేదిని దోపరిదత్తంగాయ పత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం దరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ శ్రీసూక్త పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్దేవీర్జుషతాం కాంసోత్పితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం రుద్ధాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రియం యదసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం త్వాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే యస్య త్వాం వృణే ఆదిత్యవర్ణే తవసోభిజాతో వనస్పతిస్తవ వృక్షో చ బిల్వః మాయాంతరాయాశ్చ వాక్యా అలక్ష్మీః దేవతః కీర్తిశ్చ మణినాథః ప్రాదుర్భూమో స్థితాన్ జ్యేష్ఠిం కీర్తిమృద్ధిం దదాతు మే చిత్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాథయామ్యహం. ధ్రువం విశ్వమిదం జగతే ధ్రువాః పర్వతా ఇమే ధ్రువౌ రాజా వృజా వయం
ध्रुवैर्दैरिवाव्यदृष्टाः पर्वत इवादृशा हविः इन्द्रैरेव ध्रुवदृष्टाः इन्द्रैरेव ध्रुवदृष्टाः क्षानि सञ्चरन् इन्द्रयेण ध्रुवं ध्रुवेण अभिषाः సీఎం టూర్ కు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొదటగా హరే కృష్ణ గోకుల క్షేత్రానికి ఆయన ప్రస్తుతం చేరుకున్నారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భాలయంలో అనంతశేష స్థాపనకు ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన కార్యాలయంలో ఉంటారు. కార్యాలయంలో ప్రతి శనివారం ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి శనివారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల సమస్యల మీద కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్క సమస్యలు పరిష్కరించే మార్గంగా కార్యకర్తలతో అదేవిధంగా నాయకులతో సామాన్యులతో ఎవరైనా కానీ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు అందజేసే ప్రతి ఒక్కరి వినతి పత్రాలు తీసుకున్నారు. అయితే ప్రతి శనివారం సాయంత్రం జరిగే ఆ కార్యక్రమం ఉదయానికి పోస్ట్ పోన్ చేసుకుని ఉదయానికి పెట్టుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ గోకుల క్షేత్ర కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాల్లో గోకుల క్షేత్ర కార్యక్రమం పూర్తవుతుంది. అది కార్యక్రమం పూర్తయిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని సాయంత్రం 4 గంటల దాకా కార్యకర్తలతో నాయకులతో సమావేశం అవుతారు. అనంతరం 4 గంటల నుంచి ముంబైలో ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అదేవిధంగా ఈ రోజు రాత్రికి ముంబైలోనే స్టే చేస్తారు. రేపు మధ్యాహ్నం నుంచి ముంబై నుంచి తిరిగి అమరావతికి చేరుకుంటారు. వంశీ, ఈ రోజు మొత్తంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రధానంగా చూసుకుంటే రోజువారీ అధికారులతో రివ్యూలతో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉన్నప్పటికీ కూడా శనివారం ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలతో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు కార్యకర్తలు నాయకులు వివిధ నియోజకవర్గాల నుంచి ప్రతి శనివారం కూడా కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద అక్కడ ఉన్న ద్వితీయ తృతీయ స్థాయి శ్రేణులు మాట్లాడటంతో పాటు సాధారణ కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొనే అవకాశం ప్రతి శనివారం కల్పించారు. వంశీ, రాజేష్, ఒకసారి మనం చూసుకుంటే ఇటు పాలనను వేగవంతం చేయడంతో పాటు ఇటు పార్టీని కూడా పటిష్టం చేసే దిశగానే చంద్రబాబు అడుగులు పడుతున్నట్లు మనం భావించాల్సి ఉంటుందంటారా? ఎస్ వంశీ, ఖచ్చితంగా పాలనకి ఎంత బాధ్యతగా ఉన్నారో అదేవిధంగా కార్యకర్తలకు అదేవిధంగా నాయకుల పట్ల కూడా గతంలో కన్నా మిన్నగా ఇప్పుడు గెలిచి 30 రోజులు పూర్తయినా కానీ ఏ ఒక్క వారం కూడా చెప్పిన తర్వాత ప్రతి శనివారం ఖచ్చితంగా కార్యకర్తలకు నాయకులకు కూడా అందుబాటులో ఉంటారు. గతంలో ఒక రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి దాని అభివృద్ధి మాత్రానికే సమయం కేటాయించారు. ఈ రోజు ఈ దఫా ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం ఎంత ముఖ్యమో కార్యకర్తలు నాయకులు కూడా అంతే ముఖ్యం. ఖచ్చితంగా రెండు వైపులు కూడా ఆలోచిస్తాననేసి ముందస్తుగానే చెప్పారు. ఆ చెప్పిన ప్రకారం తూచా తప్పకుండా ప్రతి శనివారం కార్యకర్తల నాయకులతో భేటీ కావటం అదేవిధంగా నియోజకవర్గాల వారీగా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక సెల్ ఏర్పాటు చేసి ఆ సెల్లో వారానికి ఏ శనివారం వచ్చిన సమస్యలను మళ్ళీ శనివారం వచ్చేటికి పరిష్కరించే దిశగా పనిచేసేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వంశీ ఈ దఫా ఈ నెల 30 రోజుల నుంచి కూడా చంద్రబాబు వినూత్నంగా తన ర్యాలీ అడ్డుపట్ట ఏ ఒక్క సమస్య మీద ర్యాలీ వెంట ఎవరైనా రోడ్ల మీద మహిళలు కానీ ప్రజలు కానీ ఆపడంతో ఆగి వాళ్ళ సమస్యను కానీ ఇదే పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రాజేష్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతూనే ఉంది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరగా ఇవాళ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాదే టార్గెట్ గా ఈ జాయినింగ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఫిరాయింపుల ప్రక్రియలో ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందనే చర్చ గాంధీ భవన్ సర్కిల్స్ లో జోరుగా జరుగుతోంది. అందులో భాగంగా నాడు బీఆర్ఎస్ అమలు చేసిన వ్యూహాన్నే నేడు కాంగ్రెస్ అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుని బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా హస్తం పార్టీ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తున్నాం ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతూ ఉన్నారు. సో నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్ని నేడు కాంగ్రెస్ కూడా అవలంబించబోతోందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతుంది. మీకు అందుతున్న ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ మీరన్నట్టుగానే అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ జైన్ చేసుకుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే నిన్నటికి 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లా జైనైలు. ఇవాళ మరికొద్ది సేపట్లోనే అయితే షేర్లింగంపల్లికి సంబంధించిన అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అసెంబ్లీ అయితే బడ్జెట్ సెషన్స్ లోపే టీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా మరొకవైపు మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువగా సభ్యులు ఉన్నారు. దాంతో మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని చెప్పి భావిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే 4+2 సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంది, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను. ఇక వరుసగా రోజుకు ఒక ఎమ్మెల్సీని బడ్జెట్ సెషన్స్ లోపు జాయిన్ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి తగ్గట్టుగానే అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో చర్చలు అయితే జరుపుతున్నారు. వంశీ, ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా గెలిచినటువంటి స్థానాలు అయితే ఏమీ లేవు కాబట్టి ఇటు పార్లమెంట్ లో దాంట్లో కూడా చూసుకుంటే సికింద్రాబాద్ పోయింది, వైపు మల్కాజ్గిరి పోయింది, అంటే చేవెళ్ళ, ఈ 3 పార్లమెంటు స్థానాల పరిధిలో కూడా ఆ పార్లమెంట్ స్థానాలు కోల్పోయింది. కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవడం కోసం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకొని జిహెచ్ఎంసీ లోపు బలపడాలని చెప్పేసి చూస్తుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్. బ్రేకింగ్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్ నెలకొంటోంది. ఆత్మహత్య చేసుకుంటానని తన అడ్వకేట్ తో లావణ్య చేసిన చాటింగ్ ఇప్పుడు బయటకొచ్చింది. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ తన అడ్వకేట్ తో చాటింగ్ చేసింది లావణ్య. ఈ లోకంలో పయనం పూర్తి చేశా, అందుకే వెళ్లిపోతున్నానంటూ లావణ్య తన లాయర్ తో చాటింగ్ ద్వారా తెలిపింది. తానేంటో తెలిసిన మనుషులే తప్పు పట్టారని, తానెవరో తెలియని వాళ్లు తన వెంట నిలిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాయా ప్రపంచంలో బ్రతకడం ఇష్టం లేదని, రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయానని తెలిపింది లావణ్య. మైండ్ గేమింగ్, గాసిప్స్ తో విసిగిపోయానని, మస్తాన్ కేసులో కీలుబొమ్మనయ్యానంటూ అసహనం చెందారు ఆమె. రాజ్ తరుణ్ తనకు కావాలని మాల్వి మల్హోత్రాను బ్రతిమిలాడినా వినిపించుకోలేదన్నారు. తినడానికి తిండి లేదంటూ మొత్తుకుంటున్న రాజ్ తరుణ్ తో మాల్వి మల్హోత్రా ఎంజాయ్ చేస్తుందని ఆరోపించారు ఆమె. ఇక రాజ్ తరుణ్ మల్హోత్రా మోజులు పడి మారిపోయాడని, తన మరణాన్ని కోరుకుంటున్నారన్నారు. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డైల్ 112కు ఫోన్ చేయడంతో హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్. వంశీ, నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసినటువంటి హీరో రాజ్ తరుణ్ లవర్ కి సంబంధించి ఒక హైడ్రామా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి సమయాన లావణ్య ఆత్మహత్యం చేసుకుంది. ఎందుకంటే ఆమె నేను ఈ లోకం నుంచి కూడా వెళ్ళిపోతున్నాను, నాకు రాజ్ తరుణ్ లేకపోవడం వల్లే వెళ్ళిపోతున్నానంటూ కూడా ఒకవైపు అడ్వకేట్ తో చాటింగ్ తో పాటు ఈ లోకంలో నా ప్రయాణం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నానంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు న్యాయం జరగలేదు, ఎందుకంటే నార్సింగ్ పిఎస్ లో ఎవిడెన్స్ తో సహా కూడా
రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసింది. రాజ్ తరుణ్ పై ఇప్పటికే మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా ముగ్గురు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు తప్ప ఇంతవరకు విచారణ అనేది జరపట్లేదు, దర్యాప్తు జరపట్లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆమె ఆత్మహత్య చేసింది. ఎందుకంటే ఆమెకు న్యాయం జరగట్లేదని కూడా మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు, ఈ లోకం మొత్తం కూడా ఒక మాయ, ఈ మాయ ప్రపంచంలో నేను బతకడం నాకు ఇష్టం లేదంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదనకు, మనోవేదనకు కూడా లోనైంది. అయితే రాజ్ చేతుల్లో సంబంధించి దారుణంగా మోసపోయాను, నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు, మైండ్ గేమింగ్ గాసిప్స్ తో విసిగిపోతున్నానంటూ కూడా ఆమె తీవ్ర ఆవేదనకైతే గురైన నేపథ్యం అయితే ఉంది. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మను, ప్రతిదీ ఒక పథకం ప్రకారమే జరిగింది, నా భర్త నాకు కావాలి, మాల్వి మల్హోత్రాను బ్రతిమిలాడడానికి కానీ తాను ఎక్కడ వాళ్ళని బెదిరించలేదు, నా చావు కారణం రాస్తారు అతని తల్లిదండ్రులు తప్ప మిగతా వారు ఎవరు కారు, ఇదే కాకుండా ప్రధాన కారణం మాల్వి మల్హోత్రా అంటూ కూడా ఆమె ఒక మెసేజ్ అడ్వకేట్ కు పెట్టింది. ఈ మెసేజ్ సంబంధించి ప్రస్తుతం మన HMTV స్క్రీన్ లో చూడొచ్చు. నాకు తినడానికి తిండి లేదంటూ మొత్తుకుంటున్నా, రాజ్ తరుణ్ తో మాల్వి మల్హోత్రా ఉంటూ ఎంజాయ్ చేస్తుంది, రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మోజులో పడిపోయారు, నా మరణానికి మొత్తం కోరుకుంటున్నారు, నా చావుకు ప్రధాన కారకులు సినీ నటి అయిన మాల్వి మల్హోత్రా అంటూ కూడా ఆమె సూసైడ్ అటెంప్ట్ అయితే చేసింది. నిన్న ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నట్టు కూడా నిన్న 112 కు కాల్ చేయడంతో హుటాహుటిన నార్సింగ్ పోలీసులు అయితే రెస్పాండ్ అయ్యారు. వెంటనే లావణ్య నివాసానికి చేరుకున్నారు. లావణ్య అక్కడికి పోయేసరికి పూర్తి స్థాయిలో అపస్మారక స్థితిలో లావణ్య పడి ఉండడంతో ప్రస్తుతం లావణ్యను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు, ఆమెను ఆసుపత్రికి తరలించారు, ఆమెకు చికిత్స కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తూ ఒకవైపు కౌన్సిలింగ్ కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆమె న్యాయం జరగాలంటూ కూడా మొదటి నుంచి కూడా చెప్తుంది, రాజ్ తరుణ్ నాకు కావాలి, మాల్వి మల్హోత్రాపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అమరీందర్. బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బల్లాపూర్లో భూమిలో నుంచి వస్తున్న పొగ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. సూరారం PS పరిధిలో నందిని నగర్లో భూమిలో నుంచి పొగ వస్తోంది. అర్ధరాత్రి నుంచి దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అది గ్యాస్ లీకేజీనా లేక మరింకేదైనా అనేది తేలాల్సి ఉంది. పొగలు వస్తుంది, అది గ్యాస్ దా కరెంటుదా ఏం అర్థమైతే లేదు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఇంకా గ్యాస్ వాళ్ళు ఎవరు రావట్లేదు, కరెంట్ వాళ్ళు ఎవరు రావట్లేదు. కొంచెం భయంగా ఉంది, తొందరగా వచ్చి ఏదనేది తెలిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. రాత్రి 8 గంటల నుంచి లీక్ అవుతుందండి. అది ప్రాబ్లం ఏంటంటే తెలియట్లేదు, బాగా ఆవిరి వస్తున్నాయి. ఆ రోడ్ కూడా హోల్ పడిపోయింది, అంతకుముందు అంత లేదు. ఫస్ట్ రాత్రి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అది ఏపీలో కూటమి సర్కార్ రహదారులపై దృష్టి సారించింది. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలని భావిస్తోంది. గడిచిన 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు సరిగా లేవని అప్పటి వైసీపీ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఎన్నికల్లో రోడ్లు కూడా ఓ ప్రధానాంశంగా మారి వైసీపీ ఓటమికి కారణమైందని గుర్తించిన కూటమి సర్కార్ ప్రజలకు రోడ్ల ఇబ్బందులు లేకుండా చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో పాడైన రోడ్లతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్లు నిర్మించాలని చూస్తోంది. నిన్న సీఎం చంద్రబాబు వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై అధికారులతో చర్చించగా మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మరమ్మతులకు సంబంధించి కూటమి తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సర్కార్ రోడ్లపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి?
వంశీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో రాష్ట్ర అభివృద్ధికి అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కూడా సమపాళ్లలో చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా రోడ్ల మరమ్మతులకి కావాల్సినటువంటి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొన్న పంచాయతీ సంబంధించినటువంటి రోడ్లకి సంబంధించినటువంటి అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. అలాగే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో R&B అధికారులతోటి రోడ్లకు సంబంధించినటువంటి ప్రస్తుతంలో ఆంధ్రప్రదేశ్లో రోడ్లకి ఉన్నటువంటి దుస్థితి పైన చాలాసేపు ఈ సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు ఈ రోడ్లకి సంబంధించినటువంటి మరమ్మతుల అంశంపైనే సమీక్షలో మాట్లాడడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు దాదాపు 4,700 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉండడంతో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొదటిగా బడ్జెట్లో రేపు జరగబోయే బడ్జెట్లో 270 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాల్సిందిగా R&B కోసం ఈ కేవలం మరమ్మతుల కోసం ఈ 271 కోట్లను రిలీజ్ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. బడ్జెట్లో కేటాయింపు చేయాలి అని కూడా నిర్ణయించారు. దీంతో పాటుగా ఫ్లై యాష్ ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్స్లో వేస్ట్గా ఉన్నటువంటి ఫ్లై యాష్ ఉంటుందో ఆ మరమ్మతుల్లో గుంతలు పూడ్చేదానికి ఆ ఫ్లై యాష్ను ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏమిటి, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించినటువంటి అధ్యయనం కూడా చేయాలి అని కూడా అధికారులకు సూచించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో గుంటల రోడ్లకి సంబంధించి అలాగే రోడ్ల దుస్థితి కారణంగా అనేక రకాలైనటువంటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కావచ్చు, ఇటువంటివన్నీ అనేకమైనవి చూసాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ రహదారులకి సంబంధించినటువంటి నిర్మాణం అలాగే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో మెయిన్ రోడ్స్కి ఆ కనెక్టివిటీని కూడా పూర్తిగా ఏదైతే కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభించడమే కాకుండా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు జరిగే లోపు మరొకసారి అధికారులంతా కూడా ఈ ఏదైతే మరమ్మతులు చేయవలసిన దానికి అలాగే అధ్యయనం చేసిన దానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయవలసిందిగా కూడా సీఎం సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులైతే ప్రారంభించాలి, ఎక్కడా కూడా డీవియేట్ అవ్వడానికి వీల్లేదు అంటూ కూడా అటు సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు.